మల్లయ్య, ఇంటర్వ్యూకి ఎవరన్నా వచ్చారా? ఒకరు వచ్చారయ్యా, లోపలికి పంపించు. ఎవరు పంపించారు? సీఎం పంపించాడు. అబ్బో, మన లెవెల్ సీఎం దాకా వెళ్ళిపోయిందన్నమాట. ఏదో అంటున్నారు. ఓహో, అవునా అంటున్నా. సీఎం పంపిస్తే ఉద్యోగం ఇస్తాననుకున్నావా? తెలివి ఉంటేనే ఈ ఉద్యోగం వస్తుంది. నేను తెలియగలవాడినే, కావాలంటే టెస్ట్ చేసుకోండి. ఏం పేరు? పుష్పరాజ్. హలో బాబు, నిన్నే. గుణశేఖర్ సార్. ఇంతకీ ఏ కులం? శ్రీకాకుళం. ఏంటి పంచా? అబ్బే లేదు, ప్యాంటేనే. సరేలే గాని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం టకా టకా చెప్పేవనుకో, ఈ ఉద్యోగం నీకే. సరే సార్, అడుక్కోండి. మన టైం బాగుండాలంటే ఏం చేయాలి? వాచి శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బడికి వెళ్లకుండా నేర్చుకునేది చాతబడి. ఫస్ట్ ర్యాంకు రావాలంటే పరీక్ష ఎలా రాయాలి? పెన్నుతో రాస్తే సరిపోతుంది. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పేషెంట్ కి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఎందుకు ఇస్తారు? మత్తు ఇవ్వకపోతే ఆపరేషన్ ఎలా చేయాలో పేషెంట్ కి తెలిసిపోతుంది కాబట్టి. వీసా అడగని దేశం సందేశం. అన్నం తినకుండా ఆకలి తీరాలంటే ఏం చెయ్యాలి? సింపుల్, అన్నం తినకుండా బిర్యానీ తింటే సరిపోతుంది. ఏంటి మమ్మీ, ఎవడీడు? తాజ్ మహల్ కట్టింది ఎవరు? తాపీ మేస్త్రులు. తాపీ మేస్త్రులు. మనిషి చనిపోయినప్పుడు ముక్కులో దూది ఎందుకు పెడతారు? దూది పెట్టకపోతే గాలి పీల్చుకుని బ్రతికేస్తాడు కాబట్టి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. జాగ్రత్త పరుడికి అతి జాగ్రత్త పరుడికి తేడా ఏంటి? జాగ్రత్త పరుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకుని వెళ్తాడు. అతి జాగ్రత్త పరుడు కారులో వెళ్ళినా సరే హెల్మెట్ పెట్టుకునే వెళ్తాడు. ఒకవేళ నీకు దయ్యం కనిపిస్తే ఏమని అడుగుతావు? నీ బట్టలు ఇంత తెల్లగా ఉంటాయి, ఏ సబ్బు వాడతారు అని అడుగుతా. అవునా, నిజమా? నీ దృష్టిలో రెస్టారెంట్ అంటే రెస్ట్ లేకుండా రెంట్కి ఇవ్వడం. నీ హాబీస్ ఏంటి? నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయో లెక్క పెట్టడం. ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా? జాబ్ లేకుండా బ్రతకడంలో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్. మరి అలాగే బ్రతుకు, జాబ్ ఎందుకు? జాబ్ లేకపోతే మా ఆవిడ కూల్ డ్రింక్ లో విషం ఇచ్చి చంపేస్తానంది, అందుకే సార్.